మన ఇంట్లో ఉన్న కూరగాయలతోటే సూపర్ గా సాంబార్ చేసేద్దాం. కందిపప్పును శుభ్రంగా కడిగేసి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న కందిపప్పును ఒక కుక్కర్ లో తీసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, దోసకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, ములక్కాయ వీటిలో ఏవి అవైలబుల్ లో ఉంటే వాటిని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గిన్నెలో కొంచెం అంత ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరేపాకు, ఒక 4 ఎండుమిర్చీలను వేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు వేయించాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయలన్నింటినీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కూరగాయలన్నింటినీ ఒక 70% వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. మీరు తినే పులుపుకు తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ అంతా బాగా మరిగించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న కందిపప్పును మెత్తగా చేసేసుకుందాం. ఈ మెత్తగా చేసుకున్న కందిపప్పును కూడా ఈ సాంబార్ లో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం అంత జీలకర్ర మెంతుల పొడి, కొంచెం అంత ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. చివరిగా సాంబార్ మసాలా వేసుకొని కొత్తిమీరను కూడా